హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మాచర్ల జంట హత్యల గురించి మనందరికీ తెలుసు. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నిటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహోదరుని ఇరికించడంలోనే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరికి. ఏం స్కెచ్ అన్నా, ఏం స్కెచ్, వా 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 అంటారు కదా. అలా ఎస్పీ గారు క్లియర్ గా చెప్పారు కదా, ఇది టీడీపీ పార్టీలో ఉన్న వారి మధ్యలో వర్గపోరు అని. అవునా? మరి ఎస్పీ గారి మాటకు కూడా వాల్యూ లేదు. కేసు మళ్ళీ వీళ్ళపైన కట్టారు. టీడీపీ మధ్యలోకి వైఎస్ఆర్సీపీ ఎందుకు వెళ్తాడన్నా నాకు అర్థం కాదు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్తాడు వాళ్ళ మధ్యలోకి అర్థం కాల. ఓకే, ఇటువంటి జిమ్మిక్కులు చాలా జరిగినాయి ఈ కేసులో. ఇప్పుడు అసలు ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తున్నప్పుడు నాకు కొన్ని వింత ఆధారాలు దొరికినాయి భయ్య. ఇప్పుడు ఆ కారు స్కార్పియోతో ఢీకొట్టి చంపేశారు కదా. ఇప్పుడు ఆ స్కార్పియో ఎవరిది? ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే ట్విస్టులు ఉన్నాయి ఇందులో, మామూలుగా లేవు. చూడండి, ఆ స్కార్పియో కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. నాకు తెలిసింది పార్టీ వాళ్ళు రిలీజ్ చేసి ఉండొచ్చు, వేరే వాడు ఎవడైనా రిలీజ్ చేసి ఉండొచ్చు, నాకైతే క్లారిటీ లేదు. బట్ ఇది నాకు నెట్ లో దొరికింది. 100% అథెంటికేటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. నిందితుడిగా చెప్పబడుతున్న తోట వెంకటరామయ్య కాల్లో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఆ ఫోటో చూడండి మీరు, చూడండి. ఎవరైతే జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నాడో ఆయనే నిందితుడి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. అదే కారు యాక్సిడెంట్ స్పాట్ లో మనకి దొరికింది. వీలు ఇరిగిపోయింది, అది వెళ్ళడానికి సిద్ధంగా లేదు. లేకపోతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయేవారు, కారు ఎవరితో ఏది తెలిసేది కాదు. దాని వెనక జేబిఆర్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే పేరుతో పెద్ద స్టిక్కర్ కూడా ఉంది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి కాదని కూడా అంటారు తర్వాత, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. బట్ ఇప్పుడు ఆ కారులో ఆయన ఉన్నారు, ఆ నిందితుడితో జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఆలోచించండి. వీళ్ళిద్దరు ఎవరైతే ఫోన్లు మాట్లాడుతూ నుంచున్నారో వాళ్ళే నిందితులను. అయితే ఇంకోటి, తోట వెంకటరామయ్య కుమారుడు పుట్టినరోజు వేడుకల్లో మొన్న ప్రభుత్వం ఉద్యోగం తీసుకున్న తోట వీరాంజనేయులు. ఇప్పుడు ఎవరైతే నిందితులుగా చెప్పబడుతూ ఉన్నారో వాళ్ళంతా తోట వెంకటరామయ్య కుమారుడు, మనకి తోట వెంకటరామయ్యని నడి రోడ్డు పైన చంపేశారు అని మనకు తెలుసు. గొంతు కోసారు, దానికి ఏదో సినిమా స్టోరీ అనలేరు. ఆ సినిమా స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నిన్ను వదిలేస్తామన్నారు, ఆయన చెప్పను అనగానే కసక్కను కోసారని ఏదో చెప్పారు. అది వాళ్ళ నెరేటివ్ అలా ఉంది, వాళ్ళ నరేషన్ అలా ఉంది. దాన్ని కూడా సినిమాటిక్ గా బాగా తెరకెక్కించే విధంగానే చెప్పారు. ఓకే, ఆ సిచ్యువేషన్ ఏదో మనం లేము, మనకు తెలియదు, వాళ్ళు చెప్పింది విన్నాము, ప్రజలు కూడా వింటున్నారు, వదిలేద్దాం. అయితే ఇప్పుడు సేమ్ ఆ నిందితుడు తోట వెంకటరామయ్య కుమారుడు పుట్టినరోజులో వీళ్ళిద్దరు ఎందుకున్నారు, ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ఎందుకున్నాడు అనే విషయాన్ని పోలీసులు గమనించట్లేదే. మొన్నే ఉద్యోగం తీసుకున్న తోట వీరయ్య కుమారుడు ఎవరైతే చనిపోయారో ఆయనకు ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చేసి, ఆయన శాసనసభలో అందరూ ఆమోదించేసి ఆయనకు ఉద్యోగం ఒకటి ఇచ్చారు తోట వీరాంజనేయకి. ఇస్తేమనండి, బ్రతుకుతే ఎవడు కాదంటాడులే. కానీ అక్రమంగా పిన్నెల్లి సోదరుల పైన కేసు పెడితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అబ్బా? ఇంత దారుణంగా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏదైతే అటాక్ జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్కార్పియో వెహికల్, దానిపైన తోట వెంకటరామయ్య అనే పేరు, అదే నిందితుడిగా చెప్పబడుతున్న తోట వెంకటరామయ్యతో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూర్చొని ఉండటం, అండ్ ఆ వ్యక్తులతోనే వీళ్ళు ఫంక్షన్ లో ఉంటాం. ఏంది ఇదంతా కోఇన్సిడెన్స్? పోలీసులకి అన్నీ తెలుసు కూడా వాంటెడ్ గానే పిన్నెల్లి సోదరుల్ని అందుట్లో ఇరికించారంటే, వైఎస్ఆర్సీపీ లీడర్ కారుమూరి వెంకట్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాన్ని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంత దారుణాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే, ఓ పక్క తెలుగుదేశం వాళ్ళు నరుక్కొని చంపుకుంటుంటే, దాన్ని కూడా వైసీపీ నాయకుల మీద అంటగట్టి కేసులు పెడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా కూడా దారుణం. ఈరోజు పత్రికల్లో చూడండి, పిన్నెల్లి సోదరులపై హత్య కేసు, గుండ్లపాడు టీడీపీ కార్యకర్తల హత్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రమేయం అని క్వశ్చన్ మార్క్ పెట్టి, హత్య జరిగిన గంటల్లోనే అజ్ఞాతంలోకి పిన్నెల్లి వెళ్ళిపోయారని, టీడీపీని బలహీనపరిచేందుకని, తోట చంద్రయ్యది ఇదే ఊరని, పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు మరో 5గురిపై కూడా శనివారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున గాలింపు. పోలీసులు దొరకకుండా 12 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి బ్రదరు ఏదైతే బెయిల్ తెచ్చుకున్నాడు అని చెప్పి
దానికి చంద్రబాబు నాయుడు గారు వైకాపా హత్య రాజకీయాలను ఉపేక్షించాం, ఇప్పటికీ తెదాపా వారిని చంపేస్తున్నారు, కుప్పం నియోజకవర్గ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అని. వెల్దుర్తి మండలంలో ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఇద్దరు చనిపోయారో ఇద్దరు సంబంధించి పల్నాడు జిల్లాలో జంట హత్యల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం, ఘాతుకానికి ప్రేరేపించిన వైకాపా నేతలు, కేసు నమోదు చేసిన పోలీసులు A6గా రామకృష్ణారెడ్డి, E7గా వెంకటరామరెడ్డి అని చెప్పి పెట్టి హత్యలు చేసింది పిన్నెల్లి అనుచరులే అని చెప్పి తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పాడు అన్నట్టుగా. అసలు ఎంత దారుణం. నిన్న ఎస్పీ గారు స్వయంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేశారని. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షి వాళ్ళ బంధువులు కూడా చెప్పినటువంటి మాట, తెలుగుదేశం నాయకులు మధ్య ఆధిపత్య పోరుతో వాళ్ళే చంపారు, చంపిన వాళ్ళు పలానా వాళ్ళు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు ప్రజెంట్, కానీ వైకాపా నాయకులు చేయించాలనేటటువంటి ఒక కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించాలనేటటువంటిది కాక చూడండి. పల్నాడు మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో ఇద్దరు తెదాపా నేతలు దారుణ హత్య ఈనాడు నిన్న రాసింది. ఈ రోజుకి చూడండి ఎంత చేంజ్. పల్నాడు జిల్లాలో ఘటన, పల్నాడులో ఉలికిపాటు, వెల్దుర్తి మండలం ఇద్దరు దారుణ హత్య అని చెప్పి నిన్న ఆధిపత్య పోరులో జంట హత్యలు ఆంధ్రజ్యోతి, పల్నాడులో టీడీపీ నేతలు ఇద్దరు హత్య. సో టీడీపీ నేతలు ఒకరికొకళ్ళు మధ్య ఆధిపత్య పోరుతో తోట చంద్రయ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ తోట చంద్రయ్య కుమారుడు వీరాంజీ అను ఇంకా తోట వెంకటరామయ్య, జవిశెట్టి శ్రీనివాసులు, వీళ్ళు ఎవరైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు అనే అతను ఇద్దరిని హత్య చేశారు. వీళ్ళందరిది ఒకటే ఊరు, ఒకటే సామాజిక వర్గం, ఒకటే పార్టీ, ఒకళ్ళొకళ్ళు ఆధిపత్య పోరులో. మన ఎస్పీ గారు ఆల్రెడీ నిన్న ఎస్పీ గారు కూడా చెప్పారు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు వాళ్ళ ఆధిపత్య పోరులో వాళ్ళు చంపుకున్నారు అని. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఏదో ఒక విధంగా మరొక కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించాలన్నటువంటి ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వెళ్తుందనే దాంట్లో నిదర్శనంగా భాగం ఇది. అంటే రేపొద్దున మొగుడు పిల్లలు ఎవరైనా కొట్టుకొని చనిపోయినా కూడా, మొగుడు పిల్లని చంపినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపారని చెప్పి కేసు పెడతారేమో. ఎంత దారుణమైన పరిస్థితులు. పోలీసు వ్యవస్థ కూడా ఈ విధంగా అధికార పార్టీకి తలొగ్గి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టుకుంటా పోతే రేపొద్దున ఆ పోలీసులు కూడా దీనికి అనుభవించక తప్పదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్పీ గారు స్వయంగా చెప్పారు ఏమని, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆధిపత్య పోరులో చంపుకున్నారు అని చెప్పి. అయినా కూడా మళ్ళీ ఈరోజు A6 A7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద కేసులు పెట్టారంటే ఇది ఎంత కుట్రపూరితంగా వెళ్తున్నారు, ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పరిస్థితులు ఇంకా అనేది ఒకసారి గమనించండి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తూ అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. చూశారు కదా, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు దీనికి కారణం వాళ్ళేనని. అయినా కూడా పిన్నెల్లి కుటుంబం పైన పడ్డారు. ఎందుకంటే కక్ష సాధింపు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ. సో చూద్దాం, ఎవడైనా బలవంతుడే. పిన్నెల్లి సోదరులేమి నిన్న మొన్న రాజకీయాల్లోకి రాలా, గత 20 సంవత్సరాల నుంచి మాచర్లు ఏలిన వాళ్ళే. అలాగండి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చిన్న నాయకుడేం కాదు, ఆయన కూడా పెద్ద నాయకుడే. గతంలో 2 సార్లు ఓడిపోయినప్పటికి కూడా ఆ పట్టుదలతోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి ఏదో ఆయన మార్గంలో ఆయన సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ అసలు పాత్ర లేని వాళ్ళని తీసుకొచ్చి కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే భయపడుతున్నారు. మళ్ళీ ఎక్కడ పిన్నెల్లి సోదరులు అధికారంలోకి వస్తారు, పిన్నెల్లి కుటుంబం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని భయపడుతూ వాళ్ళని కేసుల్లో ఇరికించి తొక్కించి పక్కకు నేర్పడం చూస్తున్నారు. కానీ అంత ఈజీగా వీళ్ళు పిన్నెల్లి కుటుంబీకులు అంత ఈజీగా వెనక్కి తగ్గి వ్యక్తులైతే కాదు. జగన్మోహన్ రెడ్డిలో ఏ పౌరుషం అయితే ఉందో, ఏ విధంగా ఒక్కడే అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాడో అలాగే పిన్నెల్లి కుటుంబీకులు కూడా రాజకీయాల్లో బలపడి స్థిరంగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కాకపోతే ఇంకోసారైనా గ్యారంటీగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రావాల్సిందే. దాన్ని మిడిమిడి జ్ఞానంతో ఒక 5 సంవత్సరాలు స్కెచ్ చేసుకుని 5 సంవత్సరాలు ఏదో పీకేద్దాం అనుకుంటే అంత ఈజీ కాదు రాజకీయ నాయకుల్ని కదిలించడం, పెకిలించడం అనేది. అంతగా భయపడేవాడైతే ఆ రోజు ఈవీఎంని డైరెక్ట్గా వెళ్ళి బద్దలు కొట్టి అన్యాయాన్ని ఎదిరించేవాడే కాదు కదా. సో కేసులు అనేది కామన్, కానీ అక్రమంగా కేసులు పెడితే పర్యవస్థానాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పల్నాడు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవలకి పెద్ద పెట్టింది పేరు. మరి అటువంటి క్రమంలో వెనక ముందు అవ్వచ్చు, కానీ పగ అయితే కంటిన్యూ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.